ఓన్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి అంత్యక్రియలు జరుగుతాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రం అనాథ చావే అన్నట్టు అయితే చెప్పారు. ఆకులు అంటూ వస్తుంది కదా, దాన్ని మొరింగా అంటారంట. 2 గాని 3 గాని ఎన్ని పెళ్లిళ్ళని చేసుకోవచ్చు అంట. దాదాపు 3 రోజులు అయితే పడుతుంది అంట లోకల్ బీర్ తయారవడానికి. ఇది ఎత్తి ఇలా వెనక్కి విసిరేస్తే ఓకే నువ్వు మగాడివి, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అంట. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ మనం చూడొచ్చు. కూరలో వేసుకొని తింటూ ఉంటారంట. దూరం నుంచి చూసి ఆ పశువులకు కలిపి కుడితే అనుకున్నాను. పాములు ఉంటాయంట, బ్లాక్ మాంబాలు. నాన్న తల్లి ఇట్రా అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను ఇథియోపియా కంట్రీలో ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో మీరు చూసి ఉంటే డోర్జే అనే విలేజ్కి వెళ్ళాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. సమ్వేర్ ఆ రోడ్డు మధ్యలో ఆపితే సో ఇంట్రో అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియో మీరు చూసి ఉంటే డోర్జే విలేజ్కి వెళ్ళాం. అక్కడ ఒక నైట్ స్టే చేసాం, మంచిగా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు తెలియజేశాను. వాళ్ళు డిఫరెంట్ ఫుడ్ అయితే తింటారు, తర్వాత వాళ్ళ ఆల్కహాల్ లాంటిది ఒక డ్రింక్ కూడా ఉంటుంది. మొత్తం చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. సో ఆ వీడియో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే లాస్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఒక లేక్, ఇదైతే లేక్ అభయ అంటారు. చాలా పెద్ద లేక్, అసలు చూడండి ఎంత పెద్దదో. ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం కొండల మధ్యలో చాలా బాగుంది, అదిరిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ. రోడ్ అయితే దరిద్రంగా ఉంది కానీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. కోన్సో అనే విలేజ్కి వెళ్ళబోతున్నాం. అక్కడ మనం కోన్సో ట్రైబ్ని అయితే కలుస్తున్నాం. ఇప్పుడైతే మనం కోన్సోకి వెళ్దాం. ఆ ట్రైబ్తో మనం అసలు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అన్నీ, అసలు వీడియోలు అన్నీ ఎదిరిపోతాయి. చివరి వరకు చూస్తూనే ఉండండి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అరౌండ్ ఒక 1.5 hour అయితే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ కోన్సో ట్రైబ్ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు హంటింగ్ ఏం చేయరు. అంటే వీళ్ళు హంటింగ్కి సంబంధించిన ట్రైబ్ కాదు, బట్ యాక్చువల్గా వీళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్ ట్రైబ్ అనమాట. వీళ్ళు పశువులు మేతకు తీసుకెళ్ళినప్పుడు హైనాలు కానీ లేదంటే లెపర్డ్స్ కానీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు వాటితో ఫైట్ చేసి వాటిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూద్దాం, వన్స్ విలేజ్కి రీచ్ అయ్యాక అసలు ఆ ట్రైబ్ గురించి మొత్తం తెలుసుకుందాం. చాలాసేపు జర్నీ తర్వాత అయితే మనం ఆ కోన్సో విలేజ్కి రీచ్ అయ్యాం. విలేజ్ అయితే చూడడానికి చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది, బ్రౌన్ కలర్లో. ఇప్పుడైతే విలేజ్ లోపలికి వెళ్ళి మీకు ఇక్కడ ఉన్న పీపుల్ని కానీ ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చూడడానికి వియర్డ్గా ఉంది. చుట్టూ ఉన్న హౌసెస్ కానీ చాలా ఓల్డ్గా ఉన్నాయన్నమాట, వెరైటీగా ఉంది. చూద్దాం మొత్తం అసలు ఎలా ఉంటుందో ఏంటో. ఇటువంటి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు బ్రదర్ వాళ్ళు అయితే మనల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. Here is Asakure. My name is local guide from Konso. Hello, nice to meet you. So we are going to see one of the big Yeah, guide 1, guide 2. He's from Yes. Oite is our overall guide. He is our local guide. So this is my village. Showing to you. Looks very vibrant. Yes. ఇక్కడ ఇళ్ళ ఫార్మేషన్ కూడా చూడొచ్చు, చాలా వెరైటీగా ఉన్నాయి కర్రలతోని. హలో. ఇక్కడ చూడొచ్చు ఒక అమ్మాయి అయితే చెట్టు ఎక్కి అక్కడి నుంచి కొన్ని ఆకులు లాంటి ఒక వస్తుంది కదా, దాన్ని మొరింగా అంటారంట. వీళ్ళు కుస్కుస్ అనే ఐటెం తింటారు. ఈ కుస్కుస్ ఏంటంటే మనం మొరొకోలో ఉన్నప్పుడు ట్రై చేసాం కదా, మారిటానియాలో ఉన్నప్పుడు చిన్న చిన్న గింజలతో ఉప్మా నూకలా ఉంటుంది. సో అదొక కైండ్ ఆఫ్ రైస్ టైప్లో ఉంటుంది. సో దాంతో కలిపి ఆకులు కలుపుకొని తింటారంట. సో చాలా హెల్దీ ఫుడ్. అండ్ వీళ్ళకి ఒక లోకల్ బియర్ కూడా ఉందని చెప్తున్నారు. సో తనైతే అవే కలెక్ట్ చేస్తుంది పైకి ఎక్కి. వీళ్ళ ఇల్లులన్నీ ఏంటంటే హైట్లో ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళతో. దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం ముందుకెళ్ళాక. ఇంకా విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. దీనమ్మ కోడి చూడండి ఎంత పెద్ద ఉందో. అరే వాళ్ళు అయితే సిగ్గుపడుతున్నారు. పెద్ద ఆయన చెప్పులు అయితే, ఈ చెప్పులు ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వస్తాయంట. దట్టు ఈ చెప్పులు ఏంటంటే మనకి కారు టైర్లు ఉంటాయి కదా, దాని నుంచి తయారు చేసిన చెప్పులు అంట. చాలా వరకు ఇక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో అయితే ఈ చెప్పులు వాడతారట. చాలా వెరైటీగా ఉన్నాయి చెప్పులు. కారు టైర్లతో చేసిన చెప్పులు. మనం అయితే కోన్సో విలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా వరకు పాములు పురుగులు అవి ఉంటాయంట. చూడండి ఎలా పారిపోతున్నారు. హాయ్. అరే ఎందుకు అలా పారిపోతున్నారు? వావ్, ఇల్లు చూడండి భలే వెరైటీగా ఉంది. హలో.
అరే ఎవరు చెప్పట్లేదు. ఐ ఫర్గాట్ ద బ్రో వాట్ ఇస్ ద వర్డ్ టు ఓటేనే ఓల్డే ఓల్డే. ఓకే ఇక్కడ వీళ్ళైతే కోన్సో లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, అయితే మనకు రావట్లేదు. నార్మల్గా ఇక్కడ అమ్హరిక్ కన్నా ఎక్కువ కోన్సో లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట. అది చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటంటే దీన్ని కమ్యూనిటీ హాల్ అంటారంట. అంటే వీళ్ళ భాషలో వచ్చేసి మోరా హౌస్ అంటారు దీన్ని, ఇక్కడున్న ఈ ఏరియాని. ఏంటంటే మనకి ఇప్పుడు పల్లెటూరులో పంచాయతీలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, రచ్చబండ్లాగా. అంటే పెద్ద మనుషులు కూర్చొని తీర్పులు చెప్తూ ఉంటారు కదా ఒక చెట్టు కింద. సో ఆ టైప్లో అనమాట ఇది. మోరా అంటారు ఈ ఇల్లుని. చాలా డిఫరెంట్గా ఉంది కదా చూడండి. ఎవ్రీ 25 సంవత్సరాలకు ఒకసారి అయితే దీన్ని, తర్వాత ఇక్కడ లోపల ఉన్న కొన్ని చెక్కలను అయితే మారుస్తారనమాట. ఈ మెయిన్ పిల్లర్స్లో ఉన్నాయి కదా, వీటిని అయితే ఏం చేంజ్ చేయరు. ఓన్లీ వీటి మిగతా వాటిని మాత్రమే మారుస్తారు. హలో చూడండి కింద 25 సంవత్సరాల క్రితం, ఇప్పుడైతే 2025 కదా, 25 సంవత్సరాల క్రితం 2001లో అయితే దీన్ని మార్చారు. సో 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి, మరి మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు దీన్ని మార్చవచ్చు మొత్తం. బ్రదర్ హౌ టు సే హలో? ఓల్దేనే ఓల్దేనే ఓల్దేనే. So I control at the back side. Okay. So before when before you marry, you have to do this. Yeah. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాయిలు కనిపిస్తున్నాయి కదా, 3 రాళ్ళు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం ఇది ఎత్తి ఇలా వెనక్కి విసిరేస్తే ఓకే నువ్వు మగాడివి, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అంట. సో ఈ 2 చిన్నవాయి, ఇదైతే పెద్దది, అన్నిటికన్నా పెద్దది ఇదే. ఇదైతే మనం ఇప్పుడు ఎత్తి ట్రై చేద్దాం, ఎంత వెయిట్ ఉందో తెలీదు. బట్ ఇది ఎత్తిగలిగితే అంట మనం ఇక్కడ ట్రైబ్లో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అంట. ఇట్స్ ఓకే యా, సో ఐ కెన్ మ్యారీ. ఓకే సో మళ్ళీ దీన్ని యాజ్ టీజ్గా ఎక్కడి నుంచి తీసాం అక్కడ పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు మన ఓయిటా బ్రో అయితే ట్రై చేస్తున్నాడు. కమాన్ 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 కమాన్, నో ట్రై అగైన్ యూ విల్. No, you can. Come on. Yes. Careful, bro. Yes. No. Come on. You already must. I can't. Shit. Come on, Ramesh, bro. No. Try. Come on. Yes. He's trying the least one. Small one. He married. Oh, he married? He married. అతను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు, అందుకే చిన్నది ఇస్తున్నాడు. ఓ వెల్ డన్. You can marry. Yes. సో ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే చిన్నది ఎత్తున్నారు. బ్రదర్ అయితే ఇప్పుడు రమేష్ బ్రో ట్రై చేస్తున్నాడు. కమాన్ ఎస్ కమాన్ ఎస్ వెల్ డన్. Excellent, brother. ఎక్సలెంట్. Come on. సో వేర్ ఇస్ ది గర్ల్? I can marry. You know what I'm telling to you? You guys every morning. Yes. They can, Yeah, it's all good young for ones health. Coming, yeah. Yeah, it's good for health. They can get married. Yeah. So everyone. మనం అయితే ఎత్తగలిగాం, మరి మామూలుగా ఉండదు. మరి 6-7 నెలలు జిమ్ చేసాం కిందటి సంవత్సరం, ఇప్పుడైతే కొంచెం బొద్దుగా అయిపోయాం. కానీ నాన్న తల్లి ఇట్రా అమ్మ. మనం ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎత్తైన రాయి మీద ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి చూసుకుంటే కనుక పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి చూడండి. ప్రతి ఇంటికి పెద్ద పెద్ద గోడలు పేర్చేసి ఉన్నాయి రాయిలు. ఎందుకంటే బొరానా అని చెప్పి ఇంకో ట్రైబ్ అయితే ఉందంట అర్బమించి దగ్గరలో, వాళ్ళకి వీళ్ళకి పడదంట ఈ కోన్సోకిన ఆ బొరానాకి. అందుకని వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఇలా పెద్ద పెద్ద రాయిలతో గోడలు అయితే కడుతున్నారు. దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద కడుతున్నారు కొన్ని దగ్గర అయితే. చూడొచ్చు చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు అందరూ మనల్ని చూడడానికి అయితే వచ్చారు. ప్రతి ఇంటికి ఇలానే ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు. అండ్ ఇక్కడ ఎక్కువ పాములు ఉంటాయంట, బ్లాక్ మాంబాలు ఈ విలేజ్లో. సో వాటి నుంచి కాపాడుకోవడానికి, ఎందుకంటే వీళ్ళు కింద ఫ్లోర్లో ధాన్యం తర్వాత మొక్కజొన్నలు అవన్నీ పోగు చేసుకొని స్టోర్ చేసుకుంటారు. వాటిని తినడానికి పాములు గట్రా వస్తాయి. అందుకని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద గోడలు కూడా కడుతున్నారు. విలేజ్లో చాలామంది అందరూ పనులకి అయితే వెళ్ళిపోయారు, చాలా తక్కువ మంది ఉన్నారు. వల్దేనో ఓ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ది కుక్. లోకల్ బియర్. ఓ సో దిస్ ఈజ్ లోకల్ బియర్. Yeah.
They already finished. ఆ, They prepared it and then they. ఇందులో అయితే లోకల్ బియర్ ప్రిపేర్ చేసుకుంటారండి. ఇది అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, సో అందుకని ఇలా మురిగ్గా ఉంది. బట్ ఇందులో ఇలా ప్రిపేర్ చేసుకుంటారంట, చూడొచ్చు. ఓ వీళ్ళకి చాలా మేకలు ఉన్నాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ గోట్స్. ఐ థింక్ దే ఆర్ రిచ్. Yeah. ఎస్, Mostly if when they are rich, if They have more enough goats. cattle or enough lands, they can marry 1, 2, 3 wives a man. ఓ మ్యాన్, ఉమెన్ ఓన్లీ వన్. Yeah, but when the man they building Although for one wife, one place, నో, బట్ ఉమెన్ కెన్ ఓన్లీ మ్యారీ వన్ మ్యాన్, రైట్? one man. Yeah. But the man he can marry 1 or 3. బ్రదర్ అయితే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కనుక వీళ్ళకి ఎక్కువ పశువులు ఉంటే కనుక, అంటే ఐ మీన్ ఎక్కువ మేకలు ఎక్కువ ఆవులు ఉంటే కనుక 2 కానీ 3 కానీ ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు అంట. వాళ్ళ దగ్గర ఉన్న ఐ మీన్ పశువులు బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు ఆ మెన్. కానీ ఉమెన్కి అయితే అలా కాదనమాట. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ మనం చూడొచ్చు. ఉమెన్ మాత్రం ఓన్లీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. సో యూ హ్యావ్ మోర్ క్యాటిల్. Is it your house? సో యూ హ్యావ్ 2 wives. Family I can show you. సో యూ హ్యావ్ 2 wives. Two only. Me no. But you can. So why you have more cattle, you said? Because What is this? this is local beer. Okay. What is this called? Chaka. 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 ఇది లోకల్ బీర్ అంట, చాకా. లోకల్ ఫెర్మెంటెడ్ బీర్. దీన్ని చాకా అంటారు. జగ్గుతో భలే ఉంది చూడడానికి. దూరం నుంచి చూసి ఆ పశువులకు కలిపి కుడితే అనుకున్నాను. బ్రో, యూ వాంట్ టు ట్రై చాకా? ట్రై లిటిల్ బిట్. ఇట్స్ లోకల్ బియర్. Try. No, it's a local beer. Just taste something. Why bro? Why you're not? Stomach from. భయపడుతున్నారు. మనం అయితే తాగం, లేకపోతే అన్నీ మడత వేసే వాళ్ళం. Okay. We have enough cattle around. థ్యాంక్ యూ. Okay. How many? Chaka. We have more. More. Huh? Oh, Okay. what is this bro? This is sorghum. సొర్గం. Yeah, they make local beer by this. లోకల్ బీర్ దీంతో తయారు చేస్తారంట, సొర్గం. వీళ్ళ ఇల్లు చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడైతే మొత్తం వీళ్ళ పశువుల పాక అనమాట. అక్కడ ఒక ఆవు ఉంది. ఇక్కడ వీళ్ళకి కొన్ని మేకపిల్లలు ఉన్నాయి. సో వీళ్ళకి ఇన్ని మేకపిల్లలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి యజమాని మరి ఎంతమందిని పెళ్లి చేసుకున్నారో తెలియదు మనకి. సో ఇఫ్ హీ హ్యావ్ దిస్ మచ్ హీ కెన్ మ్యారీ 2, 3. హీ ఈజ్ ఎలిజిబుల్. But because they have enough cattle, but the cattle they didn't stay here. They live outside the village. ఓకే నైస్. చూడండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికైతే చిన్న పిల్లలందరూ వచ్చేసి విజిట్ చేస్తున్నారు మంచిగా. But 3 different houses. This will be local beer. ఇప్పుడే చెప్పాను కదా దీంతో బీర్ తయారు చేస్తారని. దీన్ని బాగా గ్రైండ్ చేసి, ఇదిగోండి ఆల్రెడీ కుక్ చేసి డైరెక్ట్గా ఇందులో పెట్టారు, ఆరబెడుతున్నారు. సో దే ఆర్ డ్రైయింగ్. Yeah, they're drying. ఇలా డ్రైయింగ్ ప్రాసెస్ అయిపోయాక మనకి ఆ చాక అనేది తయారవుతుంది. దాదాపు 3 రోజులు అయితే పడుతుందంట లోకల్ బీర్ తయారవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అవి టైర్లతో చేసిన చెప్పులు చిన్నపిల్లలవి. ఇక్కడ మన ప్రతి ఇంటి పైన అయితే ఒక కొండ లాంటిది అయితే డెకరేషన్ చేసి పెట్టారు. ఏదో ట్రెడిషన్ అనుకున్నాను నేను నార్మల్గా. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు చూడడానికి బాగుంటుందని డెకరేషన్ కోసం టాప్లో పెట్టామని చెప్తున్నారు. ప్రతి ఇంటికే ఉంది ఆ కొండ. అండ్ ఇది చూడండి, దిస్ ఈజ్ లైక్ మేడ్ ఆఫ్ కౌ డంగ్. Yeah, I mean they can ఓకే, cow shit. You see? ఎస్ కౌ డంగ్. పిడకలతో డైరెక్ట్గా కర్రలు అయితే పెట్టి, సిమెంట్ ప్లేస్లో ఏంటంటే వీళ్ళు పిడకలు. బాగుంది. వీళ్ళు ఏంటంటే స్టోర్ రూమ్ టైపు. ఏమైనా వాళ్ళు తెచ్చుకున్న ఐ మీన్ పంట కానీ ఏమైనా అవన్నీ అయితే ఇక్కడ ఇందులో స్టోర్ చేసుకుంటారు. ఇది ఎందుకు ఎత్తులో పెట్టారంటే, పాములు గట్రా వచ్చి లేదంటే ఇంకేమైనా వచ్చి తినేయకుండా ఉంటుందని చెప్పి దీన్ని కొంచెం ఎత్తులో అయితే కట్టారు. ప్రతి ఇల్లు చూడండి కొంచెం ఎత్తులోనే ఉంటుంది. ఈ ఇల్లు కూడా చూడండి, ఇక్కడ నుంచి నేలపై నుంచి కొంచెం ఎత్తులో ఉంది. ప్రతి ఇల్లు అలానే ఉంటుందన్నమాట, ఎత్తులో ఉంటుంది. ఈ ఇల్లు అయితే మన బ్రదర్ది. వాళ్ళ ఫ్యామిలీ అయితే ప్రజెంట్ పొలంకి వెళ్ళారంట, ఇంకెవరు రాలేదు. విలేజ్లో అయితే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ అయితే పొలానికి వెళ్ళిపోయారు పనికి. చాలా వీడియోస్లో మీకు చెప్పాను కదా, టెఫ్ అనేది ఒక ఇంజరా తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలి అని. ఇక్కడ ఈ కోన్సు విలేజ్లో నడుస్తూ ఉంటే పర్పుల్ కలర్లో చాలా చిన్న మొక్కలు కనిపించే వెరైటీగా ఉన్నాయి చూడండి. పర్పుల్ కలర్లో భలే ఉంది చూడడానికి. నేనైతే దూరం నుంచి చూసి పెయింట్ వేసారు అనుకున్నాను, కాకపోతే ఇవి పెయింట్ ఏం వేయలేదు. ఈ ఆకులను అయితే వీళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్కి గట్రా ఇవి కూరలో వేసుకొని తింటూ ఉంటారంట. వీటిలో ఇవి కొంచెం పెద్దగా అయ్యాక వీటి లోపల మనకి చిన్న సీడ్స్ వస్తాయంట. ఆ సీడ్స్తోని లోకల్ బీర్ అయితే తయారు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు బ్రదరు. చాలా వెరైటీగా ఉంది పర్పుల్ కలర్లో. దూరం నుంచి చూసి పెయింటింగ్ వేసారేమో అనుకున్నాను, బాగుంది.
ఈ కోన్సో విలేజ్లో ఎవరైతే పెళ్లి చేసుకోకుండా చనిపోతారో అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రాపర్గా అంత్యక్రియలు అనేవి జరగవన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ కల్చర్లో ఓన్లీ మ్యారీడ్ పీపుల్కి మాత్రమే, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే అంత్యక్రియలు ప్రాపర్గా జరుగుతాయి. అంటే వాళ్ళని తీసుకెళ్ళి నీట్గా పోడ్చడం, డప్పులు హంగామాలతో పోడ్చడం అలా ఉంటుందన్నమాట. ఈ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకోండి పెళ్ళి కాకుండా, వాళ్ళని ఏమైనా గృహాల దగ్గర కానీ ఏమైనా తెలియని చోట్లలో కానీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారంట, పోడ్చకుండా వదిలేస్తారంట. ఓన్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి అంత్యక్రియలు జరుగుతాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రం అనాథ చావే అన్నట్టు అయితే చెప్పారు. అది కొంచెం వియర్డ్గా అనిపించింది ఫస్ట్ టైం వింటున్నాను అలాగా, పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకి మంచిగా అంత్యక్రియలు చేస్తారంటే. అదొకటి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రతి ఇంటి బయట అయితే ఆ మేక కొమ్ములు అనేవి బయట కడతారనమాట. సో వాళ్ళకి ఎన్ని మేకలు ఉంటే అన్ని కొమ్ములు అనేవి బయట కడతారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత రిచ్చో లేకపోతే వాళ్ళకి ఎంత సంపద ఉందో అనేది బయట వాళ్ళకి తెలియజేయడం కోసం అలా చేస్తారట. సో వీళ్ళకి డబ్బులు సంపద కన్నా ఎక్కువ వీళ్ళకి సంపద ఏంటంటే ఆవులు మేకలు. ఎన్ని ఆవులు ఎన్ని మేకలు ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళు అంత రిచ్. సో ఈ కోన్సో విలేజ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.